సీజన్లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీహార్ శాసన ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో నిన్న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. దేశ ప్రజలందరూ ఈ పండుగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మై గవ్ ఇండియా సామాజిక మాధ్యమ పోస్టుకు సమాధానంగా ప్రధానమంత్రి భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చెబుతూ ఇది స్వదేశీ అని గర్వంగా చాటి చెప్పాలని ఉద్ఘాటించారు. ప్రజలు తాము కొనుగోలు చేసిన వాటిని సామాజిక మాధ్యమంలో పంచుకోవాలని, తద్వారా ఇతరులను ప్రేరేపించడంలో తోడ్పడాలని కూడా నరేంద్ర మోదీ కోరారు. స్వయం సమృద్ధి, ఆర్థిక సాధికారతను బలోపేతం చేస్తూ స్థానిక పరిశ్రమలు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. ఈ దీపావళికి ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తామని, దేశంలోని స్థానిక కళాకారులకు మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేయాలని మై గవ్ ఇండియా సామాజిక మాధ్యమ పోస్టులో కోరింది. బీహార్ శాసనసభ ఎన్నికల 2వ దశలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. మొత్తం 243 స్థానాలకు గాను 122 నియోజకవర్గాలకు వచ్చే నెల 11న ఈ దశలో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు కూడా ఈ రోజే చివరి తేదీ కాగా, మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలలో వచ్చే నెల 6వ తేదీన జరుగుతాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 14న జరుగుతుంది. బీహార్లో ఎన్నికల ప్రక్రియతో పాటు ఇతర రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను నిశితంగా పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులను కోరింది. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్, నగ్రోటా, రాజస్థాన్లోని అంటా, జార్ఖండ్లోని ఘట్సిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్లోని తర్న్ తరన్, మిజోరంలోని డంపా, ఒడిశాలోని నువాపాడ నియోజకవర్గాలలో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని పేర్కొంది. ఇప్పటికే పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాలకు ఒకసారి సందర్శించారని కూడా ఎన్నికల సంఘం తెలిపింది. దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులతో కలిసి నిన్న ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. తన పర్యటన సందర్భంగా మంత్రి ప్రయాణికులతో సంభాషించి ఏర్పాట్ల పట్ల వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైల్వే కార్యకలాపాలకు సంబంధించి తప్పుదారి పట్టించే వీడియోలను ప్రసారం చేయడం వల్ల అవి ప్రయాణికుల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని, అందువల్ల వాటిని షేర్ చేయవద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమంలో రైల్వేల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. पूरे देश भर में जो बहुत बड़े सेंटर्स हैं जहां पे एक साथ सडन पैसेंजर्स का सर्ज आता है, चाहे वो साउथ में हो, वेस्ट में हो, सब जगह बहुत बड़ी मात्रा में व्यवस्था की गई है. और मैं रिक्वेस्ट करूंगा सभी सिविल सोसाइटी के मेंबर्स से भी कि ऐसे में बीच बीच में भ्रामक वीडियो और पुराने वीडियो को चलाकर लोगों में एक भ्रम की स्थिति पैदा करने की कोशिश करते हैं, वैसा न करें. ఈరోజు ప్రపంచ ఆస్టియోపోరోసిస్ నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఆస్టియోపోరోసిస్ను నివారించేందుకు ఆయుర్వేదం, సమతుల్య పోషకాహారం, తేలికైన శారీరక వ్యాయామాన్ని అలవర్చుకోవాలని దేశంలో ఋతుక్రమం ఆగిపోయిన మహిళలను ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ పద్ధతులను అలవర్చుకోవడం ద్వారా వ్యక్తుల ఎముకలు బలంగా అవుతాయని, ఎముకలు విరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో ముందస్తు నివారణ చర్యలు, మెరుగైన జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేశ ప్రజలు ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఈ పండుగను ఇళ్లు, దేవాలయాలతో పాటు
ఇతర ప్రదేశాలలో దీపాలు వెలిగించి జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. వివిధ నగరాల్లోని వీధులు, మార్కెట్లను రంగురంగుల లైట్లు, పూలతో అలంకరిస్తారు. దీపావళి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో దీపావళి అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలలో ఒకటని, ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ అంధకారంపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని రాష్ట్రపతి అన్నారు. దీపావళిని సురక్షితంగా, బాధ్యతాయుతంగా, పర్యావరణ హితంగా జరుపుకున్నారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ద్రౌపది ముర్ము ప్రార్థించారు. దీపావళి చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. ఈ వెలుగుల పండుగ ప్రజల జీవితాల్లో సామరస్యం, ఆనందం, శ్రేయస్సును వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్లో నిన్న జరిగిన 9వ దీపోత్సవంలో భాగంగా అయోధ్యలోని 56 ఘాట్లలో 26,17,215 దీపాలను వెలిగించి ఉత్తరప్రదేశ్ గిన్నీస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 2,128 మంది వేదాచార్యులు సరయూ నది ఒడ్డున మహాహారతితో శ్లోకాలను పఠించి మరో ప్రపంచ రికార్డును సృష్టించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా అనేక మంది మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, भारत की आस्था की राजधानी के रूप में अपने आप को स्थापित करेगा. अयोध्या में सब कुछ होगा जिसको हम लोगों ने अलग अलग थीम के साथ यहाँ विकसित करने का निर्णय लिया है. सुगम्य अयोध्या भी है, सक्षम अयोध्या भी, तो स्वच्छ और आयुष्मान अयोध्या भी. ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలతో పాటు అండమాన్, నికోబార్ దీవులలో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఒడిశా, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక ఈ రేపు ఉరుములు జల్లుల అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ పోటీలో ఇంగ్లాండ్ భారత జట్టుపై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కాగా ఈరోజు నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగే మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడతాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న పెర్త్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 21.1 ఓవర్లలోనే సాధించింది. కాగా ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ ఈ నెల 23న అడిలైడ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ప్రజలందరూ ఈ పండుగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపు. బీహార్ శాసనసభ ఎన్నికల 2వ దశలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో నిన్న ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.